తొక్కేస్తున్నారండి. ఇప్పుడు ఈయన్ని కలవనివ్వట్లేదు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇంటి దగ్గరికి ఇతను అరెస్ట్ లో ఉన్నా కూడా ఇంటికి వచ్చి మరి పీటీ వారెంట్లు అవి స్టేట్మెంట్లు అది అంటించేసి వెళ్తున్నారు. అది పులివెందుల నుంచి వచ్చి నేను ఇంట్లో లేనప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా యాక్టివిటీస్ ఉన్నారో వారిపైన కేసులు విపరీతంగా నమోదవుతున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈరోజు విజయ ప్రెస్ క్లబ్లో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఒక మహిళ. దీనికి సంబంధించి వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు మీ పేరు అసలు? నా పేరు సుజన అండి. మా హస్బెండ్ని లాస్ట్ మంత్ 31 నుంచి అరెస్టులు అని చెప్పి అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఒక్క కేసు కూడా నాకు ఎఫ్ఐఆర్ కాపీ కానీ అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎవరు పెట్టారు కేసు, ఇవన్నీ నాకు ఏం చెప్పట్లేదండి. ఎవరు ఏ వివరాలు ఇవ్వట్లేదు. స్టేషన్కి వెళ్ళి అడిగినా కూడా సీక్రెట్గా ఉంచుతున్నారు. మీకు ఇవ్వమని చెప్తున్నారు. మేము అడిగినా కూడా మీకు వాట్సాప్ చేస్తామంటున్నారు కానీ తర్వాత ఏం చేయట్లేదండి. మాకు ఏమి తెలియట్లేదు, ఎందుకు పెడుతున్నారో తెలియట్లేదు. తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో వేశారు, రాజమండ్రి వేశారు. రాజమండ్రి నుంచి మొత్తం స్టేషన్లు అండి జిల్లాల వారీగా రోజుకి 500-600 కిలోమీటర్లు తిప్పుతున్నారు ఆయన్ని. అతనికి హెల్త్ బాగోదు, అతనికి కనీసం 8 గంటలు రెస్ట్ అవసరం అని డాక్టర్లు సర్టిఫై చేసినా కూడా అన్ఫిట్ అని చెప్పినా కూడా వాళ్ళు తిప్పుతూనే ఉన్నారండి. కాదు, ఇప్పుడు కిరణ్ గారు ఏం చేస్తుంటారు అంటే వైసీపీ యాక్టివిటీస్ కాకుండా ఆయన ఏం చేస్తుంటారు? ఆయన టెక్స్టైల్ డిజైనర్. ఓకే, అంటే కాదు అండి, అంటే ఆయన ఇప్పుడు అసభ్యకరమైన పోస్టులు అని పెట్టారా లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారా? మీకు ఐడియా ఉందా? అన్ని ప్రశ్నిస్తుంటే అతన్ని ప్రశ్నించకుండా ఉండడానికి ఇలా సోషల్ మీడియాని తొక్కేస్తున్నారండి. అక్కడ జరిగేది అది. ఇప్పుడు అతన్ని పట్టుకెళ్ళి ఇప్పటికి ఎన్ని రోజులు అయింది? అతని పరిస్థితి ఎలా ఉంది మీకు తెలిసిందా? ఇప్పటికి 19 days అవుతుందండి రిమాండ్ వేసి పోను ఒక జైల్లో ఉంచుతారంటే ప్రతిరోజు పీటీ వారెంట్లు వేస్తున్నారు, స్టేషన్ కస్టడీలు వేస్తున్నారు. ఒక్క రోజు కూడా అతను జైల్లో ఉండట్లేదు. జస్ట్ అలా తీసుకెళ్లి 2-3 గంటలు నైట్ ఉంచుతున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు పొద్దున్న లేసి. మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన చివరిగా ఎక్కడ జైల్లో ఉన్నారు? ఇక్కడ వైజాగ్లోనే ఉన్నారండి, వైజాగ్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఓకే, ఫైనల్గా చెప్పండి, మీరు ఇప్పుడు ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు? అతని మీద కేసులు ఎందుకు పెట్టారు? ఇన్ని కేసులు ఒక మనిషి మీద 20 కేసులు పెట్టడం, ఒక మనిషి మీద అంత పెద్ద నేరం ఏం చేశాడండి అతను? ఓకే, రైట్. అంటే ఏ నేరం చేయనటువంటి వ్యక్తి పైన ఒకేసారి 20 కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం చెప్పనేసి ఇవి ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే తప్ప ఇప్పుడు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందని దానిపైన స్పందించాలి, ప్రశ్నించాలి. ఇదే ప్రజాస్వామ్య వ్యవస్థ. కానీ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వ్యవస్థకే ఇక మనుగడ లేనటువంటి వాతావరణం ఏర్పడిందని చెప్పనేసి ఆదరణ చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ మహిళలకు న్యాయం జరగాలి. ఎవరైతే అన్యాయంగా అరెస్ట్ అయ్యారో ఆయన త్వరగా బయటికి రాని చెప్పి ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ సురేష్ తో జగదీష్ కుమార్, జేకే భారత, విశాఖపట్నం.